ఎప్పుడైతే పరిస్థితులు మన నియంత్రణలో ఉండవో, ఏదీ కూడా మన ఇష్టం, మన అవసరాలకి అనుగుణంగా జరగదో, అప్పుడు మనకి నిరాశ కలుగుతుంది, మనకి కోపం వస్తుంది. ఇది యథార్థం. పరిస్థితుల మీద ఎవ్వరికి కూడా నియంత్రణ ఉండదు అనేది. కానీ మనం విషమ పరిస్థితుల్లో, కష్టకాలంలో ఏం చేస్తామో, ఏం మాట్లాడుతూ ఉంటామో దాని మీదైతే మనం నియంత్రణ సాధించగలంగా. కష్టకాలంలో ఎవరినో కోప్పడి, ఎవరినో దుర్భాషలాడి మనం మన మనసుని ఇంకా వికలం చేసుకుంటున్నాం. మంచి మాటలు మాట్లాడండి, మనసు ప్రసన్నంగా ఉంటుంది. అందరితో మర్యాదగా మసులుకోండి, అదే మీకు మీ శ్రీరామ రక్ష. కానీ ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ దైవం సదా మనకి తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ మన తోడు వీడడు, ఎప్పుడూ మనల్ని ఒంటరి వాళ్ళని చేయడు. కానీ మనమే ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతాం.